ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న అర్బన్ లోకల్ బాడీస్ విలీనానికి రూట్ క్లియర్ అయింది. ఓఆర్ఆర్ పరిధిలోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇటీవలే ఆర్డినెన్స్ డ్రాఫ్ట్ కు ఆమోదం తెలిపి రాజ్భవన్ కు పంపింది మంత్రివర్గం. వాటిని పరిశీలించిన గవర్నర్ జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్టులకు చేసిన సవరణ ఆర్డినెన్స్లను ఆమోదించారు. ఇక త్వరలోనే ఇందుకు సంబంధించి గెజిట్ జారీ చేయనుంది సర్కార్. ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న అర్బన్ లోకల్ బాడీస్ విలీనానికి రూట్ క్లియర్ అయింది. ఓఆర్ఆర్ పరిధిలోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇటీవలే ఆర్డినెన్స్ డ్రాఫ్ట్ కు ఆమోదం తెలిపి రాజ్భవన్ కు పంపింది మంత్రివర్గం. వాటిని పరిశీలించిన గవర్నర్ జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్టులకు చేసిన సవరణ ఆర్డినెన్స్లను ఆమోదించారు. త్వరలోనే ఇందుకు సంబంధించి గెజిట్ జారీ చేయనుంది సర్కార్. ఓఆర్ఆర్ ను ఆనుకుని ఉన్న అర్బన్ లోకల్ బాడీస్ విలీనానికి రూట్ క్లియర్ అయింది. ఓఆర్ఆర్ పరిధిలోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇటీవలే ఆర్డినెన్స్ డ్రాఫ్ట్ కు ఆమోదం తెలిపి రాజ్భవన్ కు పంపింది మంత్రివర్గం. వాటిని పరిశీలించిన గవర్నర్ జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్టులకు చేసిన సవరణ ఆర్డినెన్స్లను ఆమోదించారు. ఇక త్వరలోనే ఇందుకు సంబంధించి గెజిట్ జారీ చేయనుంది సర్కార్. ఇక జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీన ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదించారు కదా. ఆ అప్డేట్స్ మనకి ఫోన్ లైన్ లో యాదగిరి అందిస్తారు. యాదగిరి, అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఏదైతే ఈ ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ లోపల, తర్వాత బయట ఉన్నటువంటి మున్సిపాలిటీస్, తర్వాత కార్పొరేషన్లు మొత్తం 27 ఉన్నాయి. ఇవి అర్బన్ లోకల్ బాడీస్. అయితే దీనికి సంబంధించి వీటన్నిటిని కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనికి సంబంధించి ఈ నెల 25న జరిగినటువంటి లాస్ట్ మంత్ నవంబర్ 25న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో దీని మీద చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఆర్డినెన్స్ ను కూడా తయారు చేశారు. ఆ ఆర్డినెన్స్ ను ఆమోదం కోసం గవర్నర్ కు పంపారు. సో ఇది ఈ గవర్నర్ దగ్గర ఇవాళ కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి గవర్నర్ నుంచి కూడా ఆమోదం, ఈ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో 27 మున్సిపాలిటీకి సంబంధించి, కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే గవర్నర్ ఆమోదం తెలిపారు. సో ఇది ఇక గవర్నర్ నుంచి ఆమోదం వచ్చి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి డ్రాఫ్ట్ కు సంబంధించినది న్యాయశాఖకు వస్తుంది. ఆ న్యాయశాఖకు వచ్చిన తర్వాత దాన్ని మరోసారి పూర్తి స్థాయిలో అందులో ఇంకా ఏమైనా ఉన్నాయనేది క్లియర్ చూసిన తర్వాత దాన్ని గెజిట్ రూపంలో ప్రభుత్వం మరికొన్ని రోజుల్లోనే, వీలైన తొందరలోనే దీన్ని గెజిట్ రూపంలో ప్రభుత్వం దీన్ని విడుదల చేయనున్నది. అయితే ఇన్నాళ్ళు కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ మున్సిపాలిటీలకు సంబంధించిన దాంట్లో దీని మీద ప్రభుత్వం ప్రత్యేకంగా సర్వే చేయించింది, తర్వాత అధ్యయనం చేసింది. సో ఇవి ఎట్లా ఉన్నాయి, ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉన్నది, తర్వాత ఈ విడివిడిగా ఎక్కడక్కడ ఉండడం వల్ల ఈ పాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి, నిర్ణయానికి సంబంధించి, తర్వాత అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కూడా కొంత పొంతన ఉండట్లేదు. దీనివల్ల కొంత కన్ఫ్యూజన్ కూడా వస్తుంది ప్రభుత్వానికి. ఏ శాఖలో ఏ పరిధిలో ఎట్లాంటి డెవలప్మెంట్ అవుతున్నది కూడా పూర్తి స్థాయిలో కొంత తెలవడంలో ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి వీటన్నిటిని కూడా ఒకే గూటికి తీసుకొస్తే, జిహెచ్ఎంసీ పరిధిలోకి కనుక తీసుకొస్తే, సో ఎక్కడెక్కడ ఏమవసరం ఉన్నది, ఎట్లాంటి పాలన కొనసాగుతుంది, సో అక్కడ అధికారులు ఎట్లా పనిచేస్తా ఉన్నారు, ఇంకా ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉన్నది అనేది ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటే చాలా తెలుసుకునేందుకు ఈజీగా ఉంటుంది, అభివృద్ధి చేసేందుకు కూడా చాలా సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఇక దీనికి సంబంధించి ఏదైతే ఈ ఆర్డినెన్స్ ఉందో, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ సంబంధించి కూడా
ఇక గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి అది న్యాయశాఖకు వచ్చిన తర్వాత దానికి సంబంధించి ప్రభుత్వం ఒక గెజిట్ విడుదల చేసే అవకాశం ఉంటుంది. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ.